నీ జతగా నేనుండాలి, నీ ఎదలో కొలువుండాలి, నీ కథగా నేనే మారాలి. కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేవే, రానైనా లేవే. రెప్పల బయటే నేనున్నా, అది తీస్తే వద్దామనుకున్నా పడుకోవే, పైగా తిడతావే. లోకంలో లేనట్టి మైకంలో నేనుంటే వదిలేస్తావా నన్నిలా? దూరం పొమ్మంటూ దూరాన్ని చిరితేస్తూ ఒకటవ్వాలిగా. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో కొలువుండాలి, నీ కథగా నేను మారాలి. నాకే తెలియని నన్ను చూపించి నీ తల్లి ఉన్నామనిపించి నీ కోసం నన్ను రప్పించావే. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో కొలువుండాలి, నీ కథగా నేనే మారాలి. ప్రేమైకులో ఇలా మునిగి తేలుతున్నారు అన్నమాట జనాలు. ప్రేమైకం అంటే పెళ్లి కాకముందు చేస్తే కొన్ని పెళ్లి కాని అమ్మాయి పెళ్లి కాని అబ్బాయిని ప్రేమించింది అనుకోవచ్చు. పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుని దానికి ప్రేమ అని పేరు పెట్టుకుంటాం ఏంటి? దానికోసం భర్తని పిల్లల్ని అందరినీ చావగొట్టాలనుకుంటాం ఏంటి? మొన్న రీసెంట్గా జరిగిన ఘటన అదే కదా. ముగ్గురు మగపిల్లలను తీసుకెళ్ళి శుభ్రంగా చంపేసింది. అది కూడా ఎవడో కోసం. ముగ్గురు పిల్లల్ని కొనాలంటే కనీసం మినిమం 6 ఏళ్ళు పట్టిద్ది. భర్త ఎంత బాధపడతాడు? భర్తను కూడా చంపాలని ట్రై చేసింది, కానీ పని అవ్వలేదు. ఇప్పుడు నీకు నచ్చలేదు, నచ్చడుతో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? వాడితో సంసారం చేసి పిల్లల్ని ఎట్టాగన్నావు? కన్న తర్వాత ఆడెవడో 10th క్లాస్మేటో ఇంకొకటో పరిచయం అయ్యాడు, ఆడితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు. అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి నువ్వు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతావేంటి? పిల్లల్ని వదిలేయటమే తప్పు అనుకుంటే పిల్లల్ని వదిలేసి కూడా వెళ్ళా. అడ్డుగా ఉంటారని చెప్పి 3 పిల్లల్ని సావగొట్టేసావు. ఏంటమ్మా ఇది? ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవాలి.